హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ లాస్య క్రియేటివిటీ అండ్ ఫుడీ వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వ్లాగ్ అండి. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సో దట్ నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఈరోజు రెసిపీ వచ్చేసి మిర్చి బజ్జీ అండి. ఈ ట్రిక్ని యూజ్ చేసి మీరు అచ్చం బయట దొరికిన మిర్చీలను ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు అండి. దీనికోసం వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి. ముందుగా నేను డీప్ ఫ్రై కోసం ఆయిల్ని అయితే హీట్ చేసుకున్నానండి. ఆయిల్ హీట్ అయ్యేలోపు నేను పిండిని అయితే కలిపి పెట్టుకున్నాను. పిండిలో వాము, ఉప్పు, వంట సోడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత బజ్జీ కోసం ఇలా మిర్చిలను అయితే తీసుకొని మధ్యలోకి ఘాట్లు పెట్టుకొని గింజలు ఉంటే తీసేయాలండి. బాగా గింజలు ఉన్నప్పుడు మీకు కారంగా అనిపిస్తే మధ్యలో ఇలా సాల్ట్ను కూడా యాడ్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇలా చేయడం వల్ల కారం అనేది తగ్గుతుంది. మిర్చి బజ్జీ చాలా బాగుంటుంది. ట్రిక్ అయితే ఇక్కడే ఉందండి. ఈ పాయింట్ మీరు అస్సలు మర్చిపోవద్దు. మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిలో మనం వేడి చేసుకున్న ఆయిల్ని అయితే ఒక స్పూన్ అయితే వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇలా వేయడం వల్ల క్రిస్పీగా వస్తాయి, గుల్లగా వస్తాయండి, మంచిగా ఉంటాయి మిర్చి టేస్ట్ అనేది. ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలండి మిర్చీలు అనేవి. ఒకవైపు కాలాక మరోవైపు టర్న్ చేసుకొని తీసేయడమే. వేడి మిర్చి బజ్జీ అయితే రెడీ అయిపోతుందండి. అచ్చం బయట దొరికేలాగా ఉంటుంది టేస్ట్ అయితే. ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా బాగా కాలిన తర్వాత మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చాక తీసేయడమే అండి. అంతే అండి, మిర్చీలు అయితే రెడీ అయిపోయాయి. మనం మిగిలిన మిర్చీలతో ఇలా వేసేసుకోవాలండి. తర్వాత చూడండి ఎంత బాగా వచ్చాయో. వేయడం కూడా ఈజీ వస్తుందండి. పిండి అనేది పర్ఫెక్ట్గా ఉండాలంతే. ఇవి కూడా బాగా డీప్ ఫ్రై అయితే అయిపోయాయి కదా, వీటిని కూడా తీసేసుకుందాం. అంతే అండి, ఈవినింగ్ స్నాక్స్కో అయితే చాలా బాగుంటాయి మిర్చీలు. వేడిగా రెడీ అయిపోతాయండి. ఇంతవరకు నా ఛానల్ని చూడని వాళ్ళు, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.